ఈ వచనాలు ఆదాము నుండి నోవహు వరకు ఉన్న 10 తరాల వంశావళి ముగుస్తుంది. లెమెకు 182 ఏళ్ల వయసులో ఒక కుమారుని కన్నాడు. అతనికి నోవహు అని పేరు పెట్టాడు. నోవహు అంటే హీబ్రూ భాషలో నెమ్మది లేదా విశ్రాంతి అని అర్థం. ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు భూమిని శపించాడు. ఆ శాపం వల్ల మానవుడు ఎంతో కష్టపడి చెమటోడ్చి బ్రతకాల్సి వచ్చింది. లెమెకు తన కుమారుని ద్వారా ఆ కష్టాల నుండి దేవుడు తమకు నెమ్మదిని కలిగిస్తాడని ఆశించాడు. లెమెకు మొత్తం 777 ఏండ్లు బ్రతికి మృతి పొందాడు. లెమెకు తన తండ్రి అయిన మెతూషెలా కంటే ముందే మరణించాడు. జలప్రళయం రాకముందే దేవుడు లెమెకును తన దగ్గరకు చేర్చుకున్నాడు. నీతిమంతుడైన మానవుడు రాబోయే తీర్పును చూడకుండానే దేవుని ద్వారా విశ్రాంతి పొందవచ్చని ఇది సూచిస్తుంది. లెమెకు జలప్రళయానికి సరిగ్గా 5 సంవత్సరాల ముందే చనిపోయాడు. అంటే దేవుడు తన భక్తులను శ్రమకాలం రాకముందే భద్రపరుస్తాడని అర్థం చేసుకోవచ్చు. నోవహు 500 ఏళ్ల వయసులో షేమును, హామును, యాపేతును కన్నాడు. మిగిలిన పూర్వీకులు తక్కువ వయసులోనే కుమారులను కనగా నోవహు మాత్రం 500 ఏళ్ల వరకు వేచి చూశాడు. ఇది నోవహు యొక్క సహనాన్ని, దైవచిత్తం కోసం అతడు కనిపెట్టిన విధానాన్ని చూపిస్తుంది. సమాజమంతా పాపంలో మునిగిపోయి త్వరపడి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఒక మానవుడు దేవుని సమయం కోసం ఓపికగా కనిపెట్టడం ఎంత గొప్పదో నోవహు జీవితం ద్వారా మనకు తెలుస్తుంది. ఆదాము నుండి ప్రారంభమైన వంశావళి నోవహు దగ్గరకు వచ్చేసరికి లోకం పాపంతో నిండిపోయింది. కానీ దేవుడు నోవహు ద్వారా ఒక కొత్త ఆరంభాన్ని, ఒక రక్షణను, ఒక ఓడను సిద్ధం చేశాడు. పాపం ఉన్న చోట నెమ్మదిని ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడని ఈ వచనాలు ధైర్యం ఇస్తాయి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, లెమెకు ఆశించినట్లుగా మా కష్టాలలో మాకు నెమ్మదిని ఇచ్చే దేవుడు నీవేనని నమ్ముతున్నాము. లోకంలో పాపం, శాపం విస్తరించిన నీవు మాకు నోవహు వంటి రక్షణను, విశ్రాంతిని ప్రసాదించినందుకు వందనాలు. ప్రభువా, ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని నీ అద్భుత హస్తములతో తాకండి. మాకు నెమ్మదిని దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు లెమెకు ఆశించినట్లుగా ఒక కొత్త ఆశను, సమృద్ధిని దయచేయండి. జ్ఞానం కోరుతున్న విద్యార్థులకు నీ పరలోక జ్ఞానాన్ని అనుగ్రహించండి. కుటుంబాలలో సమాధానం లేని చోట నీ శాంతిని నెలకొల్పండి. భయం మరియు ఆందోళనలతో ఉన్నవారిని నీ రెక్కల చాటున భద్రపరచండి. మా కుటుంబాలలో రక్షణ లేని వారిని దర్శించి నీ వైపు మళ్లించండి. లోకంలోని భయాల నుండి మమ్మల్ని విడిపించి నీ అద్భుతమైన శాంతితో నింపండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.